టీఎస్ దోస్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా సో చాలా స్టూడెంట్స్ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, స్పెషల్ ఫేజ్ కావచ్చు, ఎవరైతే లైక్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉంటుందా, సో అలాంటివి నేను కమెంట్ సెక్షన్లో అన్నీ చదివి దానికి సంబంధించిన డౌట్స్కి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఆల్మోస్ట్ ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసాయి. సో చాలామంది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇక్కడ మనము ఆ అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు ఏదైనా అప్డేట్ వచ్చిన తర్వాత అది మీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు చెప్పాలి. సపోజ్ ప్రీవియస్గా ఒక కోర్స్ ఉంది, ఇప్పుడు కోర్స్ చేంజ్ అయింది. సో మీరు మీ మేడమ్స్కి కానీ అక్కడ ఎవరైతే హెచ్ఓడి కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఎవరికొకళ్ళకు నా కోర్స్ చేంజ్ అయిందని మనం అప్డేట్ చేసుకోవాలి కాలేజ్లో. సో ఒక క్లాస్లో ఉన్న వాళ్ళని ఇంకొక క్లాస్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్, ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 ఎవరైతే కోర్స్ చేంజ్ అయిందో వాళ్ళు మీ టీచర్స్ మీ కాలేజ్లోనే ఇంటిమేట్ చేయాలి. సో వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఎవరికైతే ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2లో లైక్ కోర్స్ చేంజ్ అవ్వలేదు, మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మీ కాంపిటీషన్ బట్టి మీ క్యాస్ట్ బట్టి అదే కోర్స్ ఉంటే ఓకే, అందులోనే ఉండొచ్చు. మరి ఇంటిమేట్ చేయకపోయినా ఏం కాదు, ఎందుకంటే మనకు చేంజ్ అవ్వలేదు కాబట్టి అదే కోర్సులో ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన అన్ని కమెంట్స్కి సంబంధించిన కామన్ పాయింట్స్ తీసుకొని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదా. సో నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుందండి కంపల్సరీ. కాకపోతే మనకు స్పాట్ అడ్మిషన్స్ అన్న ఉండొచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఫేజ్ పెట్టచ్చు. సో ఎక్స్ట్రా ఫేజ్ పెట్టడం వల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎక్స్ట్రా ఫేజ్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో 4 ఫేజెస్ అయిపోయినాయి. ఫస్ట్ నార్మల్ 3 ఫేజెస్ అయిపోయినాయి, ఒకటి స్పెషల్ ఫేజ్ అయిపోయినాయి. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, అందులో ఉన్న వేకెన్సీస్ అన్నిటికీ ఒక స్పెషల్ ఫేజ్ రిలీజ్ చేస్తారు. అది ఒకటి. లేదు, దాన్నే స్పెషల్ ఫేజ్ కాకుండా స్పాట్ అడ్మిషన్స్ అంటారు. అంటే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఎవరన్నా మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు. సో స్పెషల్ ఫేజ్ అని ఉండొచ్చు, స్పాట్ అడ్మిషన్స్ అని ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఇంకా అప్డేట్ లేదు. సో వాళ్ళు మెల్లగా అందరు స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మన తెలంగాణలో ఉన్న ఎన్ని కాలేజ్ నుంచి ఎన్ని సీట్స్ మిగిలినాయి ఆ డేటా అంతా కలెక్ట్ చేయాలి వాళ్ళు. సో అదంతా కలెక్ట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పటి వరకు అయితే స్పెషల్ ఫేజ్ అని ఉండొచ్చు, స్పాట్ అడ్మిషన్ అని ఉండొచ్చు, కానీ క్లారిటీ లేదు. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3. సో ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3 అంటే ఏంటంటే నెక్స్ట్ కూడా సో ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, స్పెషల్ ఫేజ్ అండ్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2లో ఎవరికైతే చేంజ్ అవ్వలేదో ఇప్పటి వరకు ఫేజెస్ అన్నీ జరిగినాయి కదా, అందులో ఎవరైనా మళ్ళీ మీ కాలేజ్లోనే వేరే కోర్స్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో ఈ కోర్స్ నచ్చలేదు మళ్ళీ నేను వేరే కోర్స్ చేంజ్ అవుదాం అనుకున్న వాళ్ళకు ఇంకొక ఇంట్రా కాలేజ్ ఫేజ్ కూడా పెట్టచ్చు. కాకపోతే దాని గురించి కూడా మనకు క్లారిటీ లేదు. అది ఎప్పుడు పెడతారంటే ఎప్పుడైతే స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, స్పెషల్ ఫేజ్ అవ్వచ్చు, దాని తర్వాత మళ్ళీ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3 ఉండొచ్చు. సో ఫస్ట్ ఒక స్పెషల్ ఫేజ్ కావచ్చు, స్పాట్ అడ్మిషన్స్ తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వీళ్ళకు మీకు కంబైన్డ్గా పెట్టచ్చు. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇదంతా జరగడానికి ఇంకా 2 వీక్స్ పడుతుంది. సో ఒక వీక్లోనేమో ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చి స్పాట్ ఆర్ స్పెషల్ ఫేజ్ పెట్టచ్చు. దాని తర్వాత ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 పెట్టచ్చు, కానీ మనం కన్ఫామ్గా చెప్పలేం, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో పెట్టారు. సో దాని రిఫరెన్స్ తీసుకొని నేను చాలా స్టూడెంట్స్ కంగారు పడుతున్నారు కాబట్టి ప్రీవియస్ 2024లో మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2, 3 ఇలా పెట్టడం జరిగింది. కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సో మీరేం టెన్షన్ పడకండి, నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 కావచ్చు, 3 కావచ్చు ఉంటుంది. సో కన్ఫామ్గా అయితే చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రీసెంట్గా కోర్స్ చేంజ్ అయింది కదా ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2, ఫస్ట్ ఒక కోర్స్లో తక్కువ ఫీజు ఉండి ఇప్పుడు ఎక్కువ ఫీజు, కానీ అప్పుడు ఎక్కువ ఫీజు ఉండి ఇప్పుడు తక్కువ ఫీజు వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ తక్కువ ఫీజు ఉండి ఇప్పుడు ఎక్కువ ఫీజు వస్తే ఎక్స్ట్రా ఎంత ఫీజు అయితే ఉంటుందో అది మీరు పే చేయాలి. సపోజ్ ఫస్ట్ ఎక్కువ ఫీజు ఉన్న కోర్సు వచ్చి ఇప్పుడు తక్కువ ఫీజు వచ్చింది అనుకో, సపోజ్ అప్పుడు 20,000 కోర్స్ వచ్చింది, ఇప్పుడు 15,000 వచ్చింది అనుకో, ఆ 5,000 మనకు రీఫండ్ చేస్తారు. సో 5,000 రీఫండ్ ఎట్లా చేస్తారంటే ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. ఒకటేమో నెక్స్ట్ ఇయర్లో అవి యాడ్ చేయడం జరుగుతుంది, లేదు మీరు ఏదైతే ఫీజు కట్టారో దానికి రీఫండ్ అన్నా ఇవ్వడం జరుగుతుంది. సో అందరికి ఒకటేసారి ఇస్తారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి. సో మనకు అన్ని ఫేజెస్ అయిన తర్వాత ఎవరైతే
ఫండ్ రీఫండ్ చేసే ప్రాసెస్ కావచ్చు, లేదంటే దాన్ని నెక్స్ట్ ఇయర్ ఫీజులో యాడ్ చేయడం కావచ్చు, అవన్నీ మనకు గైడ్లైన్స్ చెప్తారు. సో ఇప్పుడు ఓన్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. మీ మనీ ఎక్కడికి పోవు. ఎక్కువ కట్టిన వాళ్ళు ఇప్పుడు తక్కువ కోర్స్ ఫీజు వస్తే మీకు మీ పైసలు మీకే ఇస్తారు, వాళ్ళు ఏం ఉంచుకోరు. కాబట్టి మీకు రీఫండ్ అన్న చేస్తారు, లేదు అంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా దాంట్లో అడ్జస్ట్ చేస్తారు. సో మీరేం వరీ అవ్వకండి. నెక్స్ట్, ఎవరికైతే మళ్ళీ కాలేజ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు కోర్స్ కూడా నచ్చుతలేదు అనుకునే వాళ్ళు, నాకు కాలేజే నచ్చకపోతే టీసీ తీసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, టీసీ తీసుకొని నెక్స్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. కాకపోతే నెక్స్ట్ ఫేజ్ స్పెషల్ ఉంటుందా స్పాట్ ఉంటుందా మనకి ఇంకా ఐడియా లేదు. కాబట్టి మీ యొక్క ఓన్ రిస్క్ అండి. నాకు పక్కా కాలేజ్ నచ్చలేదు అనుకుంటే టీసీ తీసుకొని చేంజ్ అయిపోవచ్చు. లేదు నాకు నెక్స్ట్ ఫేజ్ పార్టిసిపేట్ అవుతా, నాకు అసలు ఈ కాలేజ్ అసలు నచ్చనే లేదు, నేను గవర్నమెంట్ కాలేజ్లో వెళ్దాం అనుకుంటా అంటే టీసీ తీసుకోవచ్చు. అండ్ టీసీ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు మనీ డిమాండ్ చేస్తే మీరు టీఎస్ దోస్త్ కన్వీనర్కి హెల్ప్ డెస్క్కి కాల్ అన్న వేయండి. వాళ్ళకు కన్వీనర్ సార్ కన్నా చెప్పండి, వీళ్ళు ఇట్లా నా టీసీ ఇవ్వమంటే మనీ అడుగుతున్నారు. సో ఏ కాలేజ్ కూడా అథారిటీ లేదండి మన సర్టిఫికేట్స్ ఉంచుకోవడానికి కానీ. సో మీరు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వకండి. సో కాల్ చేసి ఆ టీసీ తీసుకొని నెక్స్ట్ ఫేజ్లో మీరు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్, ప్రైవేట్ కాలేజెస్. సో ఎవరైతే ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో డిగ్రీ చేద్దాం అనుకున్నారో మీరు డైరెక్ట్గా టీఎస్ దోస్తే కాదు, డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఆ కాలేజీలో వేకెన్సీస్ ఉంటే మీరు డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. వేకెన్సీస్ లేకపోతే మళ్ళీ మీకు ఇంకొక కాలేజ్ ఏదైతే నచ్చుతుందో ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్, సెకండ్ లాంగ్వేజ్ ఇష్యూ అండి. సో ఈ సెకండ్ లాంగ్వేజ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చేంజ్ చేసుకోరాదు. కొందరికి కొద్దిగా ఈ ఫేజెస్ అన్నీ అయిన తర్వాత వాళ్ళు ఒక డేటా ప్రిపేర్ చేస్తారు. అసలు ఎంతమంది డిగ్రీ చేస్తున్నారు, ఎంతమంది బీఏ ఉన్నారు, ఎంతమంది బీకామ్ ఉన్నారు, ఎంతమంది బీఎస్సీ ఉన్నారు, అందులో ఫస్ట్ లాంగ్వేజ్ ఎంతమంది ఇది చూసుకున్నారు, సెకండ్ లాంగ్వేజ్ ఎంతమంది ఈ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారు. ఆ డేటా అంతా వాళ్ళు అప్డేట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో కొందరు కమెంట్స్లో పెడుతున్నారు లైక్ నా క్లాసెస్ మిస్ అవుతున్నాయి అవన్నీ. ఓకే, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ క్లాసెస్ మిస్ అయినా మళ్ళీ మీరు అవన్నీ ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జామ్స్ ముందు 1 వీక్ చదువుకున్నా సరిపోతుందండి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఆ ప్రాసెస్ అనేది చెప్తారు వాళ్ళు, టీఎస్ దోస్తు వాళ్ళే. లేదు అంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి, నా లాంగ్వేజ్ ఇదండి, కాకపోతే ఇప్పుడు నేను ఇది చేంజ్ అవుదాం అనుకుంటున్నాను, సో దానికి ప్రొసీజర్ ఏందని అడిగితే వాళ్ళైతే ఇదే చెప్పారు. ఇప్పుడైతే చేంజ్ చేయరాదు, కొన్ని రోజుల తర్వాత చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కూడా ఎవరైతే సెకండ్ లాంగ్వేజ్ ఇష్యూ ఉందో మీరు కాల్ చేసి ఒకసారి క్లారిటీగా కనుక్కోండి టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్కి. సో చేంజ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఎవరైతే నార్మల్ డిగ్రీ కాకుండా ఓపెన్లో చేద్దాం అనుకుంటున్నారో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నింపండి. సో సపోజ్ ఇందులో రెగ్యులర్గా రాకపోతే కనీసం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ ఫీజులో డిగ్రీ అయిపోతుంది. సెకండ్ ఏంటంటే ఓన్లీ ఇంట్లో కూర్చొని లైక్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాయొచ్చు. మనకు నచ్చిన డిగ్రీ కాలేజీలో ఒకటి చూస్ చేసుకొని దాంట్లో ఎగ్జామ్స్ మాత్రమే, మనం డైలీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయలేం, రెగ్యులర్గా స్టూడెంట్స్ మనకు పరిచయం అవ్వరు, ఇంట్లోనే ఉండి చదువుకోవాలి కాబట్టి మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పడిపోతుంది. కాబట్టి సపోజ్ ఇన్ ద వరస్ట్ సిచ్యువేషన్ మనకి ఇక్కడ కాలేజీలో సీట్ రాకపోతే మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో జస్ట్ అప్లికేషన్ చేసి పెట్టుకోండి, కంపల్సరీగా ఇందులోనే జాయిన్ అవ్వండి అంటలే, మనకు సేఫ్ సైడ్గా. ఇంకా ఈ ఫేజెస్ ఎప్పుడు ఉంటాయో స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చు, అది ఉండొచ్చు. కాబట్టి ఇది మీరు ఓపెన్లో చేసుకొని పెట్టుకోండి, దాన్ని రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్కి ఫీజు ఏముండదు, కాకపోతే ఫీజు కడితే అది కన్ఫర్మ్ అవుతుంది సీటు. సో అప్లికేషన్కి 31st లాస్ట్ డేట్, August 31st కాబట్టి అప్లికేషన్ చేసి పెట్టుకోండి. ఫీజు కట్టితే మీకు ఫైనల్ అప్రూవల్ అయిపోతుంది అడ్మిషన్. సో మళ్ళీ దాన్ని రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు, అంత ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి సేఫ్ సైడ్గా మనము ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అప్లై చేసుకోండి. మీకు నచ్చిన బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఏదన్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. సో వాళ్ళకు కూడా అప్డేట్స్ ఏం తెలియవు, ఎందుకంటే హయ్యర్ అఫీషియల్స్ ఒకటేసారి మీటింగ్ పెట్టుకొని అప్పుడే వాళ్ళు డిసైడ్ అవుతారు నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్, ఇంటర్ కాలేజ్ ఫేజ్ 2, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ డేటా అంతా వాళ్ళకు పర్ఫెక్ట్గా ఇప్పుడే అందదు, కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ. సో కొద్దిగా వెయిట్ చేయండి, ఏం టెన్షన్ పడకండి. మీకు ఎక్కువ మంది టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే మీ నుంచి వచ్చే డౌట్స్ వాళ్ళన్నీ విన్న తర్వాత వాళ్ళు ఇంకా మంచిగా స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టు వాళ్ళు అన్ని షెడ్యూల్స్ ప్రిపేర్ చేస్తారు. సో ఎక్కువ మంది మీరు కాల్ చేయండి, ఇంకొక ఎక్స్ట్రా ఫేజ్ పెట్టండి మాకు అని కాల్ చేస్తే మీకు పక్కా పెడతారు. సో నో డౌట్ అండి.
సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ వీడియోలో కంప్లీట్గా నేను అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు మీరు డిగ్రీ కాబట్టి సో ఇప్పటి నుంచి మీరు డిగ్రీకి రిలేటెడ్ కావచ్చు, లేదంటే ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ ఎవరన్నా లైక్ 10th మీద కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు. సో చాలా స్టూడెంట్స్ ఉంటారు, కొందరు గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వెళ్దాం అనుకుంటారు, కొందరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటారు. సో మీకు ఏమన్నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, లేదు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా డిగ్రీకి సంబంధించింది కావచ్చు, మీ కెరీర్ పాత్ ఎట్లా చూస్ చేసుకోవాలి, నేను డిగ్రీ నుంచే కొద్దిగా ఎర్నింగ్ ఎట్లా చేసుకోవాలి ఎడ్యుకేషన్ వైపు, నేను ఏమైనా ట్యూషన్స్ చెప్పాలా, లేదంటే ఏమైనా కోర్సెస్ నేర్చుకోవాలా, డిగ్రీ చేస్తూ ఇంకా మనం ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు, మనకు డిగ్రీ అవ్వగానే నాకు జాబ్ రావాలంటే నేను ఏం చేయాలి. సో ఇలా మీకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు పర్సనల్గా నాకు మెసేజెస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు యూట్యూబ్ నుంచి ఒక జాయిన్ బటన్ అని ఒకటి ఉంటుందండి. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీకు సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది. సో జాయిన్ బటన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 59 రూపీస్ది కెరియర్ గైడెన్స్ అని ఉంటుంది, ఒకటి 89 రూపీస్ది ఛానల్ సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ మై ఛానల్. సో ఈ రెండిట్లో కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని తెలియవు. లైక్ ఎగ్జాంపుల్, మీరు డిగ్రీలో చదివేటప్పుడు ఎలాంటి కోర్సెస్ ఉన్నప్పుడు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఏం చదివితే మీకు తొందరగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేదంటే పెద్ద పెద్ద కంపెనీలలో మనం సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్ కాబట్టి అలాంటివి డౌట్స్ నేను మీకు పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, కాకపోతే ఒక్కళ్ళో ఇద్దరో కొద్దిగా ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ కోసమే నేను ఈ జాయిన్ బటన్ని పెడుతున్నానండి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి 59 రూపీస్ది, ఒకటి 89 రూపీస్ది. సో 59 ఏమో కెరియర్ గైడెన్స్. ఇందులో నేను ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నానంటే, ఫస్ట్ మీరు ఏ కమెంట్ అన్న పెట్టండి, లైక్ ఎడ్యుకేషన్ పర్పస్, మీకు ఎంత చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని మరి మీకోసం రిప్లై ఇస్తాను. అంటే మీకు ఏ క్వశ్చన్ అన్నా ఫస్ట్ అది. సెకండ్ వచ్చేసి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నా, నాకు ఫ్యూచర్లో పీజీ చేయాలా, బీఎడ్ చేయాలా, లేదంటే పిహెచ్డి సైడ్ వెళ్ళాలా, నాకు ఏ గవర్నమెంట్ జాబ్ ఈజీ ఉంటుంది, నేను మ్యాథ్స్ స్టూడెంట్ని, లేదంటే నేను సైన్స్ స్టూడెంట్ని, నాకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇలా జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ కావచ్చు, ట్యూషన్ అప్డేట్స్ కావచ్చు. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్, మీరు ఏవైనా క్వశ్చన్స్ నాకు పర్సనల్గా అడగవచ్చు. సో అవన్నీ నాకు పర్సనల్గా వెళ్తాయి. సో వేరే వాళ్ళకి అవి కనిపించవు. సో ఇవన్నీ మనకు పర్సనల్ చార్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇవన్నీ అడగచ్చు. నాకు తెలియకపోయినా నేను వేరే వాళ్ళని కనుక్కొని మరి మీకు రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి వచ్చేసి మీకు నచ్చిన కాలేజ్ కావచ్చు, కౌన్సిలింగ్స్ కావచ్చు, సో ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఏ చిన్న కాలేజ్ సజెషన్స్ కావచ్చు, కెరియర్ గైడెన్స్ అవ్వచ్చు, అన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నీ నేను కమెంట్ రూపంలో మీకు డిజిటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు అది మంత్లీ ఉంటుంది, అంటే మంత్లీ మీరు 59 కట్టాలి. సపోజ్ మీకు అన్ని డౌట్స్ ఉన్నాయి, ఈ మంత్ మొత్తం అడగండి, మీరు అన్ని రిప్లేస్ ఇస్తూ ఉంటా. 1 మంత్ తర్వాత అవసరం లేదు, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు డౌట్స్ అన్నీ అడుగుతారు కాబట్టి 1 మంత్ సరిపోతుంది. సో ఇది జస్ట్ 59 రూపీస్ అండి. ఈ 59 రూపీస్లో కూడా మనకు యూట్యూబ్ వాళ్ళు 70% నాకు ఇస్తారు. అంటే ఒక 40 రూపాయలు నాకు ఇచ్చి ఒక 20-25 రూపాయలు వాళ్ళు ఉంచుకుంటారు. సో ఇది అంత పెద్ద మ్యాటర్ కాదు 40 రూపీస్ అంటే. ఎందుకంటే ఇది జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటారు కొందరు, వాళ్ళు కొద్దిగా ఇప్పటి నుంచి ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి, నా కెరియర్ ఒక మంచి పాత్రలో చూసుకుని వాళ్ళ కోసమే పెట్టాను. కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జాయిన్ కొట్టి మీరు మనీ పే చేస్తే యూట్యూబ్ వాళ్ళు నాకు ఒక 40 రూపీస్ పంపి వాళ్ళు 20 రూపాయలు ఉంచుకుంటారు. సో ఇది 59 రూపీస్ది. అండ్ 89 రూపీస్ది కూడా ఉంటుంది. సో అది ఎవరైతే నా కంటెంట్ కావచ్చు, నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నచ్చితే మీరు 89 కూడా తీసుకోవచ్చు. 89లో బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ డౌట్స్ అడగచ్చు. మీకు ఎడ్యుకేషన్ వైపు ఇంకా ఎక్కువ క్లారిటీగా నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లానే 59లో కూడా నేను చెప్తాను. సో 59 ఎవరైతే అఫోర్డబుల్ ఉంటారో 59 తీసుకోండి. 89 అంటే ఎక్కువ నా కంటెంట్ నచ్చడం కానీ, నేను నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, నేను ఎప్పుడన్నా పాయింట్ చెప్తే మీకు యూజ్ అయింది, లేదు అంటే నా వల్ల ఏమైనా బెనిఫిట్ పొందితే 89 తీసుకోండి, లేదు అనుకుంటే 59, లేదంటే ఏది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలాంటివి కొందరు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు గైడెన్స్ మంచి ప్రాపర్గా ఇచ్చే వాళ్ళు ఉండరు, వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఎవరన్నా వాళ్ళ చుట్టుపక్కల కావచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్ గైడెన్స్ ఇస్తాను. నార్మల్గా తీసుకోకపోయినా కమెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను, కానీ ఇందులో డీటెయిల్గా నేను
మొత్తం పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా బెనిఫిట్స్ వాళ్ళకు ఇద్దామని చూస్తున్నాను. సో ఇవ్వండి. సో నెక్స్ట్ ఫేజ్లో వచ్చేసి మనకు స్పాట్ అడ్మిషన్స్ అన్నా ఉంటుంది, స్పెషల్ ఫేజ్ అన్న ఉంటుంది. సో అది అప్డేట్ చేయలేరు ఇంకా. సో అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ డీటెయిల్ వీడియోస్ చేస్తాను కాబట్టి మీరు టెన్షన్ పడకండి. సో మీకు ఏ కాలేజీలో డిగ్రీ చేసినా ఏం కాదండి. సో చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో దానికన్నా ముందు మీరు ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే తీసుకొని పెట్టుకోండి. అందులో జాయిన్ అవ్వండి అంటలే, సేఫ్ సైడ్గా తీసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫేజ్లో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇంకా మన పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెనిఫిట్స్ కోసం నా ఛానల్ని జాయిన్ బటన్ ఉంటుంది. సో మీరు 59 అన్న తీసుకోవచ్చు, 89 అన్న తీసుకోవచ్చు, అది తీసుకోకపోవచ్చు. కానీ ఎవరికైతే బెనిఫిట్స్ కావాలో వాళ్ళు తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.